పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఎస్పీలు, డిఎస్పీలు, ఏఎస్పీలు 2000 మందికి పైగా పోలీసుల కవాతు. అదేమి ఉగ్రవాద కల్లోలిత ప్రాంతం కాదు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో పోలింగ్ బందోబస్తు అంతకంటే కాదు. ప్రతిపక్ష నేతకు కనీస భద్రత కల్పించని చంద్రబాబు ప్రభుత్వం వైఎస్ జగన్ పర్యటనలో 500 మందికి మించి పాల్గొనకూడదు అంటూ ఆంక్షలు విధించింది. బంగారుపాళ్యంలో వేల సంఖ్యలో ఖాకీలను మోహరించింది. రైతుల కోసం తలపెట్టిన కార్యక్రమానికి రైతులు ఎవరూ రాకూడదంటూ రౌడీ షీట్లు తెరుస్తామనంటూ నిర్బంధాలకు తెగబడింది. ఈ సర్కారు ఎన్ని చేసినా, ఎన్ని కుట్రలకు తెగించినా, ఎటు చూసినా విరగకాసిన మామిడిలా జనమే జనం. చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఎన్ని పాట్లు పడినా, పోలీసులను అడ్డుపెట్టుకుని ఎన్ని కుట్రలు చేసినా తుదకు వైఎస్ జగన్ పై ఉన్న జనాభిమానాన్ని అడ్డుకోలేకపోయింది. ఊరికొక చెక్ పోస్టు, బంగారుపాలెం చుట్టూ బారికేడ్లు, వాటి వద్ద 100 మంది పోలీసుల మోహరింపు, జగన్ పర్యటనకు రావద్దని రైతులకు బెదిరింపులు, రౌడీ షీట్ తెరుస్తామని నాయకులకు నోటీసులు, రోడ్డుపై ఆటో, ట్రాక్టర్ కనిపిస్తే సీజ్ చేస్తామనే హెచ్చరికలు, ఇలా అడుగడుగున్నా ఎన్నడూ కనీవిని ఎరుగని రీతిలో ఆంక్షలు విధించారు. అయినా వైఎస్ జగన్ చిత్తూరు గడ్డపై కాలు మోపగానే జనసంద్రం ఒక్కసారిగా ఉప్పొంగింది. వేలాది మంది రైతులు బంగారుపాళ్యం వైపు పరుగులు తీశారు. బారికేడ్లు, ఇనుప కంచెలను, పోలీసుల లాఠీల దెబ్బలను దాటుకుని అభిమాన నేత చెంతకు చేరారు. తమ కష్టాలను వివరించారు. నేనున్నాను అంటూ వైఎస్ జగన్ ఇచ్చిన భరోసాతో గుండెల్లో భారం దిగిందని ఆనందం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి సర్కార్ చేయని కుట్రలు లేవు. డీఐజీ, 3 ఎస్పీల పర్యవేక్షణలో సుమారు 2000 మందికి పైగా పోలీసు సిబ్బందిని రంగంలోకి దింపింది. 2 రోజులుగా పోలీసులు నిద్రాహారాలు మాని కూటమి ప్రభుత్వ పెద్దల ఆదేశాలను అమలు చేయడంలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వ అధికార యంత్రాంగం జనాన్ని నిలువరించేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేసినా జనం మాత్రం ఆగలేదు. ఎక్కడైతే వాహనాలను ఆపి వెనక్కు పంపేశారో అక్కడి నుంచి కొండలు, గుట్టలు, చెట్లు, పుట్టల మీదుగా వైఎస్ జగన్ పర్యటించే రహదారి సమీపంలోని మామిడి తోటల్లో వేచి ఉన్నారు. వైఎస్ జగన్ అక్కడికి రాగానే ఒక్కసారిగా రహదారి వైపు దూసుకురావడం కనిపించింది. కొత్తపల్లి హెలిప్యాడ్ నుంచి కొత్తపల్లి బ్రిడ్జ్ వరకు, తుమ్మేజిపల్లి, నలగాంపల్లి క్రాస్, దండువారిపల్లి, మాధవనగర్, ముంగరమడుగు ప్రాంతాల్లో గుంపులు గుంపులుగా ప్రజలు రోడ్లపైకి చేరుకొని వైఎస్ జగన్ కు జై కొట్టారు. వారిని గమనించిన వైఎస్ జగన్ కాన్వాయ్ను ఆపి వారితో ఆప్యాయంగా మాట్లాడి ముందుకు కదిలారు. కొత్తపల్లి నుంచి బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్ వరకు 5 కిలోమీటర్ల దూరం ప్రయాణానికి 3 గంటల సమయం పట్టిందంటే ఎంతగా జన ప్రవాహం పోటెత్తిందో ఇట్టే తెలుస్తోంది.